వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట ఎవరిలో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ తెల్లబట్ట అవుతుంది అంటే దీని వెనకాల రీజన్స్ ఏముంటాయి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పీరియడ్ ఎండ్ అయ్యే వరకు, అంటే లైఫ్లో పీరియడ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం వస్తుందో అండ్ పీరియడ్ ఆగిపోయే స్టేజ్ వరకు ఈ ఫీమేల్స్కి ఎప్పుడైనా కానీ వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీనికి రీజన్స్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఫిజియోలాజికల్, అంటే పీరియడ్ ఎప్పుడైతే మనకి ఎవ్రీ మంత్ అనేది అవుతుందో ఆ పీరియడ్లో డిఫరెంట్ టైంలో వేరియేషన్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందన్నమాట. ఓవ్యులేషన్ కన్నా ముందు, ఓవ్యులేషన్ తర్వాత. సో ఈ ఓవ్యులేషన్ అంటే ఏంటి? అండాశయం నుంచి అండం విడుదలయ్యే ప్రొసీజర్ని ఓవ్యులేషన్ అంటాం. ఈ ఓవ్యులేషన్ టైంలో వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ప్రొఫ్యూజ్గా అవుతుంది, ఎక్కువ అవుతుంది. అది జిగటలాగా ఉంటుంది. మీరు దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తే అది స్ట్రెచ్ అవుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 సెంటీమీటర్స్ వరకు కూడా స్ట్రెచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈజీగా బ్రేక్ అనేది అవ్వదనమాట. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్. అదే ఓవ్యులేషన్ అయిపోయాక వచ్చే డిశ్చార్జ్ని మనము ప్రోజెస్ట్రాన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే డిశ్చార్జ్ అన్నట్టుగా అంటాము. అది అక్కడ మీకు తక్కువ క్వాంటిటీస్లో అవుతుంది, థిక్గా ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్, దీంట్లో ఇన్ఫెక్షన్ రిలేషన్ అనేది ఏమీ ఉండదు. ఇంకొక డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డిశ్చార్జ్, అంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నప్పుడు ఆ బాడీ మనకి తెలియచేసే పద్ధతి కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనమాట. వైట్ డిశ్చార్జ్ అనేది చిన్న పెరుగు ముద్దల్లాగా ఉంటుంది అయినా కానీ, లేదు అంటే బాగా దురదతోని కూడి ఉంటుంది అన్నప్పుడు, ఇలాంటి ఫీచర్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నప్పుడు, స్మెల్ ఉన్నప్పుడు, అవన్నీ మీకు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డిశ్చార్జ్ అని అర్థం. మేజర్గా మనము చూసే ఇన్ఫెక్షన్స్ అనేవి ఏముంటాయి అన్నట్టుగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్. ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో మీకు ఎక్కువ డిశ్చార్జ్ అనేది అవుతుంది. అండ్ అలాంటి డిశ్చార్జ్ అనేది చిన్న చిన్న ఇలా పెరుగు ముద్దల్లాగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఇచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరిలో ఈ డిశ్చార్జ్ అనేది రావచ్చు అని మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్, అంటే ఇమ్యూనిటీ అనేది బాడీలో ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇటువంటి డిశ్చార్జెస్ అనేవి కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. తర్వాత వచ్చేసి ఎవరైనా కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటున్నారు అంటే వాళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత డయాబెటిక్స్లో ఇమ్యూనిటీతో పాటు వాళ్ళకి ఈ డిశ్చార్జెస్ అనేవి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో కూడా ఎక్కువ శాతం అనేవి ఈ డిశ్చార్జెస్ అనేవి చూస్తుంటాము. సో ఎలా తెలుసుకోవాలి అంటే మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఎగ్జామిన్ చేయించుకుంటే ఏ విధమైన డిశ్చార్జ్ అనేది మీకు అవుతుంది, దానికి రిలేటెడ్ మనం ఏం చేయాలి అన్న సొల్యూషన్ అనేది ఉంటుంది. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు. బ్యాక్టీరియల్లో ఇప్పుడు మీకు యెల్లోయిష్ పస్ లైక్ డిశ్చార్జ్ అలా కనపడుతున్నాయి అంటే అప్పుడు బ్యాక్టీరియల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది అర్థం. ఇంకా మీకు ఫంగల్లో వేరే ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయి అన్నప్పుడు కూడా బ్లాక్ కలర్ డిశ్చార్జ్ ఇలా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్లో గ్రీనిష్ డిశ్చార్జ్. సో కలర్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి పీరియడ్స్ ఆగిపోయిన ఫీమేల్స్లో, అంటే మెనోపాజ్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసింది, దాని తర్వాత వాళ్ళకి బ్లడ్ స్టింజ్డ్ డిశ్చార్జ్ అనేది కనబడుతుంది అంటే అది చాలా అలార్మింగ్. ఎందుకు అంటే క్యాన్సర్ కండిషన్స్ అనేవి ఉండే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మనకి డిశ్చార్జ్ అనేది అవుతుంది అంటే అది ఏ కలర్లో ఉంది, ఏ టైంలో అవుతుంది, ఇలాంటివన్నీ మనం గమనించుకొని అవసరం ఉంది అంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూయించుకొని అది ఏ రకమైన డిశ్చార్జ్ అనేది తెలిస్తే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అనేది మీరు తీసుకున్నారు అంటే అప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. థ్యాంక్ యూ.